హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం అసలు ఎసెంట్రిసిటీ ఏంటో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, ఎసెంట్రిసిటీ అంటే ఇప్పుడు మన కానిక్ సెక్షన్లో త్రీ టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉంటాయి: ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా. ఈ త్రీ కర్వ్స్కి ఎసెంట్రిసిటీ బేస్ చేసుకునే దాన్ని చెప్పగలం. ఏది ఎలిప్స్, ఏది ఎలా ఉంటుంది. జనరల్గా ఎలిప్స్ రఫ్ డయాగ్రామ్. ఓకే, ఎలిప్స్కి టూ ఫోకస్లు ఉంటాయి, F1 అండ్ F2. ఓకే, అండ్ దిస్ ఈజ్ డయాట్రిక్స్ D డాష్. ఎసెంట్రిసిటీ అంటే ఏంటంటే అది ఒక రేషియో. ఎసెంట్రిసిటీ ఇస్ రేషియో డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆన్ ది ఎలిప్స్. అంటే ఎలిప్స్ మీద ఏదో ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ నుంచి ఫోకస్కి డిస్టెన్స్ డివైడెడ్ బై సేమ్ అదే పాయింట్ నుంచి డయాట్రిక్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. చూడండి, ఫర్ సపోజ్ నేను ఎలిప్స్ మీద ఏ అనే పాయింట్ తీసుకుంటున్నాను. ఓకే, F1 నుంచి ఏకి డిస్టెన్స్ అంటే F1 బై ఏ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ది డయాట్రిక్స్. ఓకే, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నేను ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది కాబట్టి ఫర్ సపోజ్ సి అనుకుంటున్నా, CA. దిస్ ఈజ్ ఎసెంట్రిసిటీ. అంటే ఇప్పుడు ఎసెంట్రిసిటీ మనకి 2/3 ఇచ్చాడు అంటే AF అంటే ఎలిప్స్ మీద ఏదో పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ నుంచి ఫోకస్కి రేషియో 2 పార్ట్స్ అయితే సేమ్ అదే పాయింట్ నుంచి డయాట్రిక్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3 పార్ట్స్. ఎసెంట్రిసిటీ రేషియో బేస్ చేసుకుని మనకి గివెన్ కర్వ్ ఎలిప్సా, హైపర్బోలానా, పారాబోలానా అని చెప్పి డిసైడ్ అవ్వగలం అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఎసెంట్రిసిటీ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఎసెంట్రిసిటీ ఈజ్ ఎ రేషియో. ఓకే, లెస్ దాన్ 1 ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ గ్రేటర్ దాన్ 1 రేషియోస్ ఉంటాయి. ఓకే, లెస్ దాన్ 1 ఉందనుకోండి, ఎసెంట్రిసిటీని స్మాల్ ఈతో ఇండికేట్ చేస్తుంది. ఈ లెస్ దాన్ 1 వస్తే ఎలిప్స్, ఈ గ్రేటర్ దాన్ 1 హైపర్బోలా, ఈ ఈక్వల్ టు 1 పారాబోలా. ఓకే, ఈ 3 రేషియోని బట్టి లెస్ దాన్ 1 ఉంటే ఎలిప్స్, గ్రేటర్ దాన్ 1 ఉంటే హైపర్బోలా, ఈక్వల్ టు 1 ఉంటే పారాబోలా. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.